అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి ఒక కొత్త రూట్లో వెళ్తున్నాను. నేను వర్క్ చేసిన యూనివర్సిటీ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే సియోల్ సిటీలోకి ఈ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. తెల్లారి మార్నింగ్ వర్కింగ్ అవర్స్ కాబట్టి ఇప్పుడు టైం 7 అవుతుంది. చూడండి ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉందో. నేను తెల్లవారుతనం లేచిందేనో ఇలా నా సైకిల్ తీసుకొని నా పొలం దగ్గరికి ఇంకొక వేరే రూట్లో వెళ్తున్నాను. రెగ్యులర్గా అయితే నేను మా ఇంటి దగ్గర నుండి మా ఇల్లు ఇటుపక్క వస్తుంది. మా ఇంటి పక్క నుంచి అటుపక్క మా పొలం దగ్గరికి వెళ్ళామని. కానీ ఈరోజు మీకు కొత్తగా ఒక దారి చూపిద్దామని ఈ విధంగా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నా అంటే మా పొలం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది డాంగ్ సోల్ యూనివర్సిటీ. డాంగ్ సోల్ అంటే డాంగ్ అంటే కొరియాలో తూర్పు అని అర్థము. ఈ పక్క తూర్పు పక్క ఉంటుంది అనమాట సౌల్ సిటీలో. కాబట్టి దీనికి డాంగ్ సోల్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. అక్కడ కొరియాలో డాంగ్ సోల్ దెహాక్యో అని రాశారు. డాంగ్ సోల్ యూనివర్సిటీ అని అర్థము. చూడండి సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. ఈ రోడ్ వచ్చిందను 10 లైన్ల రోడ్ అనమాట. ఈ పక్క 5 ఆ పక్క 5 ఉంటాయి. సుమారుగా సియోల్ సిటీని బయట ఎక్కడో ఒక 34 కిలోమీటర్ల బయట ఉన్నటువంటి సిటీని మొత్తం అన్ని కనెక్ట్ చేస్తుంది. పోయేంత దూరం కూడాను ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ పక్కదారులన్నీ కూడాను ఈ విధంగా ఉంటాయి. అక్కడ పైన టాంచాన్ రో కనబడుతుంది కదా. ఇప్పుడు నేను చూసినటువంటి పొలం కూడాను ఆ టాంచాన్ అనే స్ట్రీమ్ చిన్న రివర్ మాదిరి ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మెయిన్ రోడ్లో నుంచి డైవర్ట్ అయ్యి ఇలా పక్కకి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు కొన్నిసార్లు నా వీడియోస్లో చూపించాను మా ఇంటి పక్కన ఒక చిన్న బైపాస్ రోడ్డు ఉంటుందని. ఆ రోడ్ ఇదే. మళ్ళీ ఈ రోడ్ వచ్చింది నేను ఇలా ఇంతకుముందు చూపించాను కదా, ఆ మెయిన్ రోడ్లోకి అయితే కలిసిపోతుంది. ఇంకా ఈ రోడ్లో కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నేను కొద్దిగా ముందరకు పోతే నేను మా పొలం దగ్గరికి పక్కన ఉండే దారిలే కనెక్ట్ అయిపోతాను. అంటే చిన్న రివర్ ఉంటుంది కదా అక్కడికి. నేను మా ఇంటి పక్కన చూపించినటువంటి బైపాస్ రోడ్ ఇదే. ఇక్కడ వస్తానే చూడండి వెహికల్స్ ఆ పక్క. అది నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ రోడ్డు మళ్ళీ ఇట్లా కొత్త కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఇక్కడ కనపడే రోడ్డు ముందు లేదు. ఇలా ముందరికి వెళ్ళిపోతే సియోల్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు. చూడండి అక్కడ టవర్ కనబడుతుందా, లొట్టే వరల్డ్ టవర్. సో ఇలా అక్కడక్కడ కొత్త కొత్త రోడ్లు అనేవి వేస్తూ ఉంటారు. మనం సైకిల్లో తిరుగుతా అంటే మనకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి అయితే ఇలా స్ట్రైట్గా ముందరికి వెళ్ళాలా. అలా వెళ్ళి కిందకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మా పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇలా ముందరికి వెళ్ళామంటే ముందర ఒక రీసైక్లింగ్ ప్లాంట్ ఉంటుంది. అక్కడ అంతా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అవంతా ఊర్లో చెత్త మొత్తం ఎత్తుకొచ్చి ఆ రీసైకిల్ చేస్తూ ఉంటాయి. అక్కడ వెళ్తాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ బైపాస్ రోడ్డుకి మళ్ళీ పక్కన ఇంకో రోడ్డు ఉంది, ఆ రోడ్లో నుంచి వెళ్తున్నాను. ఇటు వెళ్తే మా పొలం దగ్గరికి అయితే దగ్గర. రోజా పూలు చూడండి ఎంత బాగున్నాయో, అంత వాడిపోయినాయి, సీజన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగేస్తాను. ఊరికే అటు చూపిస్తాను అక్కడ ఏముంటుందో. పక్కన రివర్ ఉంటుంది కదా, నేను సైకిల్ తొక్కునే దారి అదే. అది అక్కడ సైకిల్ తొక్కుని వెళ్తున్నారు కదా, అది మామూలుగా నేను రెగ్యులర్గా సైకిల్ తొక్కేది అనమాట. ఇలా ఈ కట్ట పొడవునా కూడాను నేను ఇంతకుముందు చెప్తుంటాను కదా కట్ట అని, ఆ కట్ట ఇది ఇంత పొడవు ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. ఇలా సాయంత్రం పూట ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా పొడవునా ఉంటుంది. ఓ మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసాడు. అతను నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ వాకింగ్ చేసుకొని వస్తున్నాడు ఇక్కడికి. గుడ్ మార్నింగ్. నేను సడన్గా కలుస్తా అనుకోలేదు. అతను ఇంత దూరం వాక్ చేస్తున్నాడు ప్రతిరోజు. హలో గుడ్ మార్నింగ్. 사이클. 아침 일찍 왔다. 아침. 굿모닝 아침. 굿모닝. 네 아침. 일찍. 빠르게 왔다. 빠르게. 일찍 왔다. 워킹? 오케이. 여기. 오케이. 라스트. 지금 again back? 예, 오케이. Go back. అతను రోజు ఇంత దూరం నడుస్తాడంట. 2 kilometers? 4 kilometers? 5 కిలో 5 కిలోమీటర్లు నడుస్తాడంట. ఓకే బాయ్, ఐఎమ్ గోయింగ్ బై సైకిల్. ఓకే 네 ఓకే మీ 갈 거야 이렇게? 네네. 오케이 바이. 농장? 네. 농장.
토마토, 오이. టమాటో, చిల్లీ, కొచ్చు, సంచు. 어디로 가냐? 일로 가냐? 이리로 가. 일로 가. ఇగో 일로. 오케이. ఓకే 그래서 이렇게 올라가. 이렇게. ఓకే. నేను మళ్ళీ ఇటు వెళ్తా అని చెప్తున్నాను. అతను నువ్వు ఫామ్ దగ్గరికి పోతున్నావు అని అడుగుతున్నాడు. ఎస్ అని చెప్పాను. 아들. అవునని చెప్పాను. 여기 놀다. 여기서 쉬었다. 휴식. ఇక్కడ అతన్ని చూపిస్తున్నాను కదా, అతను నాకు పరిచయము చాలా రోజులు ఉండి. అతను ఇంత దూరము ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేసుకొని వచ్చి ఇలా ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ అతను ఆఫీస్కి వెళ్తుంటాడు. ఇతని ఆఫీస్ కూడా నేను మీకు దగ్గరలో చూపిస్తాను. అతను కనపడ్డా చూడండి, ప్రశాంతంగా కూర్చోడానికి ఎంత బాగున్నాయో సీట్లు, చైర్. పగలపూట వచ్చామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇతను రోజు ఇలా వాకింగ్కి వస్తుంటాడు. ఇక్కడ నేచర్ కూడా చూడండి ఎంత బాగుందో. నడుచుకొని పోయే వాళ్ళకైతే బాగుంటుంది. ఒక పెద్ద కట్ట ఇది. మా పొలం పక్కన దారి ఉంది కదా, అది స్ట్రైట్గా వచ్చామంటే ఇట్లా వచ్చేయచ్చు. ఇంకా పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి తెల్లవారుజామున ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలా కట్ట మీద నడుచుకొని పోయే వాళ్ళకి ఇలా మట్టి దారి ఉంటుంది. పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఇంక పక్క అంతా కూడా ఒక అడవి. మా యూనివర్సిటీ ముందర ఉన్నటువంటి ఒక చిన్న కొండ ఇది. ఇక్కడ చూడండి, ఇతను నాకు కొడుకుని ఏమంటారు, కూతురుని ఏమంటారు అని చెప్పి ఇన్సేపు చెప్పాడు. ఆడులు అంటే కొడుకు అని, తాళంటే కూతురు అని. ఇక్కడ చూడండి అవ్వ వాళ్ళు ఎంత బాగా ప్రశాంతంగా కూర్చొని మార్నింగ్ కాఫీ తాగుతున్నారు. ఇక్కడ ఇలా మార్నింగ్ వాక్ వచ్చామంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎడం పక్కన పడుతుంది కదా, ఇది రీసైక్లింగ్ ప్లాంట్. ఈ సౌత్ కొరియా అనేది వరల్డ్లోనే ఒక రీసైక్లింగ్లో ఇది కూడా నెంబర్ 1గానే ఉంటుంది. చాలా బాగా వీళ్ళు చెత్తనైతే రీసైక్లింగ్ చేస్తారు. ఇక్కడ పెద్ద ప్లాంట్ ఉంది. ఇక్కడ మనము ఇలా ఆ రోడ్డింటి కట్టపై నుంచి పైకి వచ్చేసామంటే ఇలా పొడవునా ఇప్పుడు నడుచుకొని వచ్చాను కదా, అంత దూరం వెళ్ళొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఇది రీసైక్లింగ్ ప్లాంట్. ఇక్కడ ఏదో కొరియాలో రాశారు చూడండి. ఈ కట్టని నేను మీకు చాలాసార్లు చూపించాను. ఇలా స్ట్రైట్గా వెళ్తే నేను మా పొలం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ కట్ట ఉంది కదా, ఇది ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ కట్ట మీద ఇలాంటి రెస్ట్ రూమ్స్ అయితే 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఉంది, మళ్ళీ ఈ కట్ట లాస్ట్లో అవ్వక ఒకటి ఉంది. అతను ప్రతి ఒక్క విషయం కూడాను ఇలా గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఒక పెద్ద సెంటెన్స్ని నాకు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ రోడ్లన్నీ వేయక ముందు మా యూనివర్సిటీలో ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ జాగింగ్ చేసేవాడంట. అదంతా కూడా నాకు చెప్తున్నాడు. ఇప్పుడు ఇతని వయసు ఎంతో తెలుసా, 57 సంవత్సరాలంట. ప్రతిరోజు కూడాను వాకింగ్కి జాగింగ్కి ఖచ్చితంగా వెళ్తాడంట. నేను చెప్పాను కదా, నాకు చాలా రోజుల నుంచి ఇక్కడ వచ్చినప్పుడు కనబడుతూనే ఉంటాడు. ఇతను వాకింగ్కి రాకపోతే ఇతనికి నిద్ర పట్టేట్టుగా ఉండదు. వాకింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ అతను ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా ఇలా పొడవునా నడుచుకొని వచ్చేసామంటే అప్పుడే ఆ కొండ చూపించాను కదా, ఇలా పొడవునా నడుచుకొని వచ్చేస్తే ఆడ టెంట్ కనబడుతుంది చూసారా, అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా పొలం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇతను చూడండి ఎంత సన్నగా ఉన్నాడో, 57 సంవత్సరాలంట. ఇక్కడ అంతా ఎరువు మూటలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ పక్క అంతా కూడాను ఈ పాలీ హౌస్లు ఉన్నాయి. వీటిలో పొలాలు అయితే చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి లోపల ఏం చేస్తున్నారో కూడా. ఇదంతా ట్రాన్స్లేట్ చేసి అంతా చెప్తున్నాడు. వీళ్ళ బ్రదరును వీళ్ళ మదర్ అంతా కూడా కంట్రీ సైడే ఉన్నారంట. బయట ఎక్కడో ప్రామిస్ చెప్పాడు. నాకు కూడా ఇష్టము ఇలా కంట్రీ సైడ్ ఉండడము, ఇలా తిరగడం బయట బాగుంటుందని చెప్పి నేను చెప్పాను. అతను కూడా ఓకే అన్నాడు. అలా నడుచుకుంటూ వచ్చేసరికి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా, దీని పక్కన సైకిల్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళి చెట్లకు నీళ్ళు పెట్టేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్, సీ యూ టుమారో. మళ్ళీ తాత వస్తే తాతతో పాటు మళ్ళీ వాకింగ్కి వెళ్తున్నాడు బ్యాక్. తాతతో మాటలు చెప్పుకుంటా ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఎవరో ఈ ట్యాప్ తిప్పేశారు, నీళ్ళు అన్నీ పోతున్నాయి. ఆ నీళ్ళన్నీ అపక్కి వెళ్ళిపోయినాయి మొత్తం. ఇంకా ఈ పైప్ తీసుకుపోవాలా చూస్తాను. నిన్న సాయంత్రమే నీళ్లు పట్టాను, ఏ విధంగా ఉందో ఒకసారి చూసి మళ్ళీ ఆ పైపు అటు వరకు లాక్కెళ్తాను. మా ఫ్రెండ్ అక్కడ వెళ్తున్నాడు చూడండి, అది ముందుసేపు నాతో మాట్లాడాడు అతను. నాకు కొరియాలో మొత్తం ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాడు. మొత్తం ఒక పెద్ద సెంటెన్స్ ఏదైనా చెప్పాలనుకుంటే అలా గూగుల్ ట్రాన్స్లేట్లో వాయిస్ ఇచ్చేసామంటే మొత్తం ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది కదా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా కంట్రీ సైడ్ ఉన్నారంట. అతను ఏం చెప్పాడంటే వాళ్ళకు 93 ఇయర్స్ ఇప్పుడు. మా బ్రదర్తో పాటు వాళ్ళు కూడా ఉన్నారు, కంట్రీ సైడ్ అని చెప్పాడు. నన్ను కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళని చెప్పి అతనికి చెప్పాను. చూద్దాము, మళ్ళీ ఎప్పుడన్నా ఈసారి కనపడినప్పుడు మళ్ళీ ఒకసారి అతను అడుగుతాను, పాసిబుల్ అయితే అక్కడికి తీసుకెళ్ళని. ఇంకా చెట్లకైతే నీళ్ళు అవసరం లేదనుకుంటాను. మీకు ఇప్పుడు ఒక
నా పొలంలో మొలకలు వచ్చింది ఒకటి చూపిస్తాను చూడండి. అక్కడ మొలిచాయి కదా, అవేం తెలుసా, ముల్లంగి గింజలు మొలిచేసాయి చూడండి. వరుసగా పెట్టాను, బాగా మొలిచాయి. సో నెక్స్ట్ మళ్ళీ పెట్టేస్తాను. పక్కనే క్యారెట్ పెట్టాను, వాటి పక్కనే. క్యారెట్ అనేది రాలేదు, ముల్లంగి అయితే మొలకలు వచ్చాయి. నేను సాయంత్రం లేవు, ఇప్పుడు చూస్తే అవి మొలకలుగా అదే వచ్చేసాయి, అంటే ఒక రాత్రికే వచ్చేసాయి అవి. ఇంకా చెట్లకైతే ఈరోజు నీళ్ళు అవసరం లేదనుకుంటాను, బాగా చెమ్మ అయితే బాగానే ఉంది. ఇంకా ఇక్కడ బెండ గింజలు ఏవో పెట్టినాను కదా, అప్పుడు బెండ గింజలు ఏవో పెట్టినాను ఒకసారి. నాకు గింజలు ఏమంటే అవి పెట్టేశాను, గుర్తులేదు సరిగా. ఇక్కడ కూడా మోసలు వచ్చాయి చూడండి, ఇవి అలసందలు అనుకుంటాను. ఇవి అలసందలు ఏవో మోసలు అయితే వచ్చాయి ఇక్కడ. ఇంకా ఈ వారంటీ ఇంకా చాలా పెట్టాను, ఏవి ఎప్పుడు మొలుస్తాయో తెలీదు. అవి మొలిచిన తర్వాతనే మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ 2 మొలిచాయి. ఇంకా ఈ ముల్లంగి అయితే మొలిచేసాయి చూడండి. ఒకచోట ఒక గింజ పెట్టాను, కానీ 2 వచ్చాయి ఒక చోట, ఏమో మేబీ పడిపోయిండొచ్చు అవి. ఇంకా నెక్స్ట్ రావాల్సింది క్యారెట్. ఇంకా మళ్ళీ పొగలు ఏమన్నా కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుందేమో చెప్పి మళ్ళీ ఊరికే లైట్గా నీళ్ళు పట్టేశాను. ఇలా నీళ్లు పట్టడం వల్లనే ఈ మొలకలు అనేవి త్వరగా వచ్చేస్తున్నాయి. అంతకుముందు నేను మగ్గులో తెచ్చి పోసేవాడిని, నీళ్ళు అప్పుడు తక్కువ పట్టేటివి. నేను ఇంతకుముందు అక్కడ బీట్రూట్ అంటే చనిపోతున్నాయని చెప్పాను కదా, బట్ మళ్ళీ అవి బతుకుంటున్నాయి. ఆ పక్కది కూడా మళ్ళీ మోస వస్తుంది చిన్నగా, సో అది కూడా బతుకునేస్తుంది, ఇంకా నో ప్రాబ్లం. ఇంకా వీటి నీళ్ళు ఎక్కువగా పట్టామంటే ఎండకి పగలు బాగా ఇవి తట్టుకొని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మెంతులు కూడాను ఇంకా సుమారుగా కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా మార్కెట్లో కొనుక్కొచ్చుకునే సిరాకు చూడండి, ఇంతకుముందు చూపించాను. ఇక్కడ ఎంత ఉందో, ఒక బంచ్ ఉంది ఇక్కడంతా. మళ్ళీ ఈ పక్కన చూడండి ఎంత ఉందో, ఈడ చాలా ఉంది. వర్షం పడిన మరుసటి రోజు ఒకసారి చూసిందను, మొత్తం తీసుకెళ్తాను. నా పొలం పక్కనే తాత అంటే మా ఓనర్ ఏదో పెట్టాడు పంట, బట్ ఇదేదో తెలీదు. ఇది కానీ లేకుండా ఉంటే కన్నా భలే ఉండేది. ఇది ల్యాండ్ 2 కలిసి ఉంటే మనకి ఇంకా కొద్దిగా బాగా స్పేస్ అయితే ఉండేది. ప్రస్తుతానికి ఏదో ఒకటి కానీలేండి, ఏదో ఒకటి ల్యాండ్ దొరికింది కదా, దీంతో కొద్దిగా అడ్జస్ట్ అయిపోతాం ఈ ఇయర్కి. ఈ టమాటో చెట్లు కూడా పైకి పెరిగిపోతున్నాయి, వీటికి సపోర్ట్ ఇవ్వాల్సిందే. చూడండి ఈ పైన పచ్చగా ఉంది, అది మొత్తం కూడా పెరిగింది. ఇంకా ఇలాంటి కడ్డీలు ఏమైనా తీసుకోవాలా, వీటికి ఇచ్చి వాటికి సపోర్ట్ ఇవ్వాలా. ఇంకా ఎలాగో తెల్లవారు వచ్చాను కదా, ఊరికే అలా చెట్టు కింద అయితే కూర్చున్నాను. ఇలా ఇక్కడ ఒక మంచి డబుల్ బెడ్ అయితే ఉంది చూడండి, ప్రశాంతంగా ఈ చెట్టు కింద అయితే వచ్చి కూర్చోవచ్చు. ఇంకా వీకెండ్స్లో అయితే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు టైము తెల్లవారు 8 అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మా పొలం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను, రెడీ అయ్యి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలి.